హాయ్ అండి, వెల్కమ్ టు థింక్ విత్ సుధీర్. అనుకున్నది ఒకటి, అయినది ఇంకోటి. విషయానికి వస్తే ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఏదైనా కిరాణా కొట్టు నడుపుకునేవాళ్ళు, లేదా ఏదైనా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఎవరికి ఉంటాయి? ఆస్తులు లేని వాళ్ళకు ఉంటాయి. ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా లోన్ తీసుకుందామని చెప్పేసి ఆ బ్యాంకర్స్ కాంటాక్ట్ అవ్వాలంటే మన కాడ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, దానికి తోడు ఇదిగో నేను సంపాదిస్తున్నాను, ఇది అదనంగా గవర్నమెంట్కి ఇది ట్యాక్స్ కడుతున్నానని చెప్పేసి పే చేసేది ఇన్కమ్ ట్యాక్స్. నిజానికి చిన్న చితకోడు ఆదాయానికి మించి సంపాదిస్తున్నాడంటే లేదు. ఈ బ్యాంకు లోన్ల కోసం మాత్రమే ఈ యొక్క ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తాడు. కట్ చేస్తే సీను రివర్స్ అయింది. ఏమైంది? ఐటీ రిటర్న్స్ వేసిన వాళ్ళకి ప్రభుత్వం పథకాలు ఆపేసింది. ఐటీ రిటర్న్స్ వేసిన వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ రేషన్ కార్డులో, వాళ్ళ ఈ యొక్క సచివాలయ పరిధిలో ఉన్నటువంటి మ్యాపింగ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పథకాలు కట్ చేశాను. ఇది జరిగింది. నిజానికి ఈ ఐటీ రిటర్న్స్ ఎందుకు వేసాడు? ఏదైనా లోన్ వస్తుందన్న ఉద్దేశంతో వేసాడు. అది బాయ, ఇది బాయ, ఇది పరిస్థితి. ఈ బాధితుల్లో నేను ఒకడిని. మీరు కూడా ఈ సమస్యలో బాధితులైతే కామెంట్ చేయండి. ఇట్లా పథకాలు అయిపోయినాయి, వాడి దాన్ని ఎదగాలంటే లేదు, ఏం చేయాలి? ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మధ్యతరగతికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మరి ఎట్లాగా దీన్ని ఏం చేయాలి? ఇక మనం ఏం చేయలేము, ఎందుకంటే ప్రభుత్వాలు ఈ దిశగా వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు థింక్ విత్ సుధీర్. బాయ్ బాయ్.